తిరుపతి కొండ మీద మొట్టమొదటిగా నివసించిన మనిషి ఎవరో మీకు తెలుసా? 1000 సంవత్సరాల క్రితం వెంకటేశ్వర స్వామికి అభిషేకం చేయడం కోసం రోజు 8 కిలోమీటర్లు నడిచి పాప వినాశనం నది నుండి నీరు తెచ్చేవాడు. అతడే తిరువల నంబి. అయితే రోజులానే ఒక రోజు నీళ్లను తీసుకెళ్తున్నప్పుడు ఒక వేటగాడొచ్చి నాకు చాలా దాహంగా ఉంది, కొన్ని నీళ్లు ఇవ్వండి అని అడిగితే అప్పుడు నంబి నేను ఇవ్వను, ఇవి స్వామివారి అభిషేకం నీరు అని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోతాడు. అలా వెళ్తుండగా ఆ వేటగాడు బాణంతో కుండకి చిల్లి పెట్టి ఆ నీళ్లను తాగుతాడు. గుడికి చేరాక నంబి ఆ కుండలో నీళ్లు లేవని చూసి చాలా బాధపడతాడు. దీంతో ఆ వేటగాడు పక్కనే ఉన్న ఒక కొండకి బాణం వేసి జలపాతాన్ని రప్పించి ఇక నుండి స్వామివారి అభిషేకానికి అవసరమయ్యే నీరు ఇక్కడి నుండే తీసుకోమని చెప్పి వేటగాడు మాయమైపోతాడు. ఆ జలపాతం ఇప్పటికీ తిరుమలలో ఉన్న తిరుమల గంగ. ఆ వేటగాడి రూపంలో వచ్చింది వెంకటేశ్వర స్వామి. ఇంకా నీళ్లు తీసుకొచ్చిన తిరుమల నంబి గుడి పక్కనే ఇల్లు కట్టుకొని మొట్టమొదటి తిరుమల నివాసయ్యాడు.